ఈ వీడియోలో మనం స్టాటిస్టిక్స్లో ఎక్సర్సైజ్ 14.2 3 క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 గురించి నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ఏజెస్ ఆఫ్ ద పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఆన్ ఏ పర్టికులర్ డే. సో ఏ ఏజ్ పీపుల్ ఎంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ మనకు స్టాటిస్టిక్స్ ఉంది. 5 to 15 మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళు 6 మెంబర్స్, 15 to 25 ఉన్న వాళ్ళు 11. ఇట్లా మనకు ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఏజ్ గ్రూప్, ఇది నెంబర్ ఆఫ్ పేషెంట్స్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఫైండ్ ద మోడ్ అండ్ మీన్. మోడ్, మీన్ రెండు కనుక్కోవాలి మనం. ఫైండ్ ద మోడ్ అండ్ మీన్ ఆఫ్ ద డాటా గివెన్ ఎబో. ఈ డాటాకి మనం రెండు ఆన్సర్లు కనుక్కోవాలి. సో కంపేర్ ద ఇంటర్ప్రిట్ ద టూ మెజర్స్ ఆఫ్ ద సెంట్రల్ టెండెన్సీ. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ని మనము అర్థం చేసుకొని దాన్ని వివరించి రాయాలి మనం. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా మోడ్ గురించి నేర్చుకుందాం. మనం ఆల్రెడీ మీన్ గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు మనం మోడ్ గురించి నేర్చుకుందాం. మోడ్ విషయంలో వచ్చినప్పుడు ఈ ఆన్సర్లో చూడండి, నేను కాపీ చేసి పెట్టేసిన. ఫస్ట్ ఏజ్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. మోడ్ కనుక్కోవడానికి మనం ఇంకా ఎక్స్ట్రా కాలమ్స్ ఏమీ చేసుకోక్కర్లేదు, మోడ్ ఇంతవరకే. సో ఈ మోడ్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనము మార్క్ చేసుకుంటే ఏముంది, ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 23 ఉంది. సో దీనికి ఒక లైన్ డ్రా చేయండి. ఈ లైన్ని మనం ఏమంటామంటే మోడల్ క్లాస్ అంటాం. మోడల్ క్లాస్. జాగ్రత్తగా వినండి. ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ హైయెస్ట్ నెంబర్ని దగ్గర ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ ఏమంటామంటే మనం మోడల్ క్లాస్. సో ఈ మోడల్ క్లాస్లో ఉన్నటువంటి లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్లో ఉన్నటువంటి లోయర్ లిమిట్ని ఎల్ వాల్యూగా తీసుకుంటాం. ఓకే, సో లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో లోయర్ బౌండరీ ఏముంది, 35 ఉంది. ఇక్కడ 35 రాసుకోండి. ఓకే, నౌ హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సైజ్ అంటే ఈ డిఫరెన్స్ బిట్వీన్ 2 లోయర్ లిమిట్స్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ 2 అప్పర్ లిమిట్స్. ఇది ఎంత డిఫరెన్స్ ఉంది, 15 - 5. సో 15 - 5 ఈజ్ ఈక్వల్ టు 10. హెచ్ వాల్యూ అనేది 10. నెక్స్ట్ F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో ఇక్కడ ఈ మోడల్ క్లాస్కు ఉన్న ఫ్రీక్వెన్సీ ఏముంది, ఇది F1. సో దీన్ని మనము F1గా తీసుకుంటాం. F1 ఈజ్ ఈక్వల్ టు 23. F1 పైన ఉన్నదాన్ని ఏమంటామంటే ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ప్రిసీడింగ్ ఉన్నదాన్ని F0. ఓకే, మీడియన్ మోడల్ క్లాస్లో ఉన్న ఫ్రీక్వెన్సీని F1 పైన ఉన్నదాన్ని F0, F1 కింద ఉన్నదాన్ని F2. కింద అంటే సక్సీడింగ్, పైన అంటే ప్రిసీడింగ్. ఓకే, ప్రిసీడింగ్ అంటేనేమో ముందుది, దీనికంటే ముందు. సక్సీడింగ్ అంటేనేమో F1 తర్వాతది. సో ఇక్కడ ఈ 3 లైన్ ఉండాలి చూడండి, F0, F1, F2. ఫస్ట్ F1 సెలెక్ట్ చేసుకోవాలి. F1 కంటే ముందున్నది F0, దీని తర్వాత ఉన్నది F2. ఓకే, 3 వాల్యూస్ వచ్చినాయి మనకి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే F1 ఈజ్ ఈక్వల్ టు 23. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ F0, సో 21. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, సక్సీడింగ్ అని దీని తర్వాతది ఎంత, 14. సో ఇప్పుడు వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి మనకు. ఈ వాల్యూస్ని మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. మోడ్ Z ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 - F0 బై 2F - F0 - F2 ఇంటూ H. దిస్ ఈజ్ ద ఫార్ములా. యూ సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్ ఫార్ములా. L వాల్యూ ఈజ్ 35 ప్లస్ F1 value is 23 minus F0 is 21 by 2 into F1. 2 into F1 means 23 minus F0 is 21 minus F2 is the 14 into H value is 10. Now you simplify it. This is equal to 35 plus 23 minus 21 is 2 by 2 into 23 is 46 minus 21 minus 14 is 35 minus 35 into 10.
So 35 plus 2 into 10, 20 by 46 minus 35, it is 11. This is equal to 35 plus, so this division, you see here division I am doing, 20, 11, 11 ones are 11, it is 9, 20 minus 11 is 9, point you keep 0, 11 8s are 88. Okay, so this is again 2, here it is keep 0, again 11 ones are, so 1.81. This is 35 plus 1, 35 plus 1 is 36.81. 36.81 years is the mode. Okay, now we have to calculate the mean. Here you see same class interval, this is the frequency. So here for the mean I am selecting for this one is direct method. Direct method means middle value we have to calculate, then fi xi we have to do it. Middle value means you know that 5 plus 15, 5 plus 15 is 20, 20 by 2 is 10. Very simple. This is 5 plus 15, 20, 20 by 2, 20 by 2 is 10. So here the h value we have the 10 difference between these two is 10. So 10 you add it, you get the value. 10 plus 10 is 20, 20 plus 10 is 30, 30 plus 10 is 40, 40 plus 10 is 50, 50 plus 10 is 60. Now fi xi how to calculate? Fi is this, xi is this. 6 into 10, 60, and 11 into 20, 220, 11 2s are 22, 21 into 3, 63, 630, 23 into 4, 92, 920, 14 5s are 70, 700, 5 6 are 30, 300. So now you add all these. So it is 0 is 0, 2 plus 3 5, 5 plus 2 7, 7 plus 6 is 13, 3 1 carry, 10 11, 20, 26, 27, 28. So 28 30, sigma fi xi is 28 30. This frequency total is, you total it, it is 80. Now we got it, sigma fi and sigma fi xi. So now you do it mean. Arithmetic mean is equal to x bar is equal to sigma fi xi by sigma fi. This is the direct method formula. Okay, now x bar is equal to sigma fi xi is 2830, 2830 by sigma fi is 80. So 0 0 get cancelled, 283 by 8. Now this one you take the division, 283 8 times. So 3 8s are 24, this is 4 3, and 8 5s are 43, point you do it 0, and 8 3s are 24, here it is 6, again you keep the 0, so what you get it here 7, 8 7s are 56. So this is equal to 35.37 years. This is the arithmetic mean. Now we should write the interpretation between the మోడ్ అండ్ మీన్కు మోడ్కు మధ్యలో ఉన్నటువంటి తేడా ఏందో మనం వివరించాలి అది. సో ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఏముందో చూడండి. మోడ్ ఆఫ్ ద ఏజ్ ఈస్ 36.81 ఇయర్స్, మీన్ ఆఫ్ ద ఏజ్ ఈస్ 35.37 ఇయర్స్. మోడ్ అంటే మనకు ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళు వస్తున్నారు అనేది చూపిస్తుంది మోడ్. సో యావరేజ్ ఏజ్ వాళ్ళు ఎవరనేది చూపించేది మీన్. యావరేజ్ ఏజ్ వాళ్ళు 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఎక్కువ ఏజ్ ఉన్న ఎక్కువ ఎవరు వస్తున్నారు అంటే 36 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారని ఇక్కడ దీని మీనింగ్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఆర్
ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 36.18 years. సో ఎక్కువ ఏజ్ 36 years ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. వైల్ ఆన్ అన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్ ఈస్ 35.37 years. సో మోడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద మీన్. సో మోడ్ అనేది మీన్ కంటే ఎక్కువ ఉందన్నమాట. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 2. The following data gives the information on the observed life times in hours of 225 electrical components. 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ టైం హవర్స్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైఫ్ టైం ఇన్ అవర్స్ 0 to 20 hours, 10 అట్లా మనకు నంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఇచ్చిండు. డిటర్మైన్ ద మోడల్ లైఫ్ టైమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్. ఇక్కడ మనం మోడ్ ఒకటి అనుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ యాజ్ టీజ్గా టేబుల్ తీసుకున్నాను, క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ. సో మనం ఈ డాటా తీసుకోవడానికి మనకు కావాల్సింది మోడ్లో ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏముంది చూడండి. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ద 61. దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. దిస్ ఈజ్ కాల్డ్ మోడల్ క్లాస్, రైట్? దిస్ ఈజ్ కాల్డ్ మోడల్ క్లాస్. సో this is the L value is 60, right? So H means difference between these two. 20 minus 0 is equal to 20, and modal class frequency is we taken as the F1. F1 is equal to 61. So F1 కంటే ముందున్న వాల్యూ F0, that is 52. F తర్వాత వచ్చిన వాల్యూ F2. సో ఇదంతా 38. బిఫోర్ వాల్యూ, ఆఫ్టర్ వాల్యూ, F0, F1, F2. ఇది మనం గుర్తుపెట్టుకోండి. సో వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి మనకు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. Z ఈజ్ ఈక్వల్ టు L వాల్యూ ఏముంది? సో L వాల్యూ వచ్చేసి 60 ప్లస్ F1 వాల్యూ వచ్చేసి 61 మైనస్ F0 ఈజ్ 52 బై 2F1, 2 into 61 మైనస్ F0 ఈజ్ 52 మైనస్ 38 F2 into H value is 20. Now you simplify it. దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 60 ప్లస్ 61 మైనస్ 52 ఈజ్ 9. 2 into 61 ఈజ్ 122 మైనస్ 52 మైనస్ 38. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 90 into 20. So 60 plus 9 into 20. 9 2s are 18. 180 by 122 minus 90, it is 32. This is equal to 60 plus this division you do it. 180 32 times. So 32 5s are 160. It is 20 point. We keep the 0. So 6 2s are 12, 1 6 3s are 18, 19, 192 8 0. So again it is 2 times means 64. So it is 5.62. So 60 plus 5.2 is 65.62 hours. This is the mode. Z is equal to, okay. Now question number 3. This is very important. You see here, the following data gives the distribution of total monthly household expenditure of 200 families of Gumadala village. Find the model monthly expenditure of the families also. Find the mean of the monthly expenditure. ఇక్కడ మనకు రెండు ఇచ్చిండు, మోడ్ నెక్స్ట్ మీన్, రెండు కనుక్కోవాలి మనం. సో ఎక్స్పెండిచర్ ఇన్ రూపీస్ ఇక్కడ 1000 నుంచి 1500 ఎక్స్పెండిచర్ చేసేవాళ్ళు 24 ఫ్యామిలీస్ ఉన్నాయి. 1500 to 2000 ఎక్స్పెండిచర్ చేసేవాళ్ళు 40 ఫ్యామిలీస్. ఇట్లా మనకు అన్ని నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇచ్చిండు. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. సో మనం దీన్ని టేబుల్లో కనుక తీసుకుంటే క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ ఇక్కడ తీసేసుకున్నాం మనం. సో మోడ్ కనుక్కోవడానికి ఈ రెండు సరిపోతాయి. మీన్ కనుక్కోవడానికి మాత్రం ఇవి చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను మీన్ కోసం షార్ట్కట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ తీసుకున్నాను. ఎందుకంటే మన క్లాస్ ఇంటర్వెల్ వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి స్టెప్ డీవియేషన్ మెథడ్, షార్ట్కట్ మెథడ్ తీసుకున్నాను. సో ఫస్ట్ మనం మోడ్ చేద్దాం. మోడ్ చేసిన తర్వాత అర్థమెటిక్ మీన్కి వెళ్దాం. మోడ్లో వచ్చేసి
ఫస్ట్ మనం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని తీసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముందంటే 40. సో 40 ఉంది కాబట్టి ఇక్కడ దీనికి మీన్ క్లాస్, రైట్. సో మీన్ క్లాస్ అన్నప్పుడు ఇది ఎల్ వాల్యూ, రైట్. సో ఎల్ వాల్యూ వచ్చేసి 1500. దిస్ ఈజ్ ద F1, దిస్ ఈజ్ F0, దిస్ ఈజ్ F2, రైట్. So H value is 1500 minus 1000 is 500. F1 value is 40. F0 value is 24. F2 value is 33. So these are the for the values for mode, right. So mode value manam find out cheddam. First mode value తీసుకుంటే L value 1500. So F1 is 40 minus F0 is 24 by 2 into F1 is 40 minus F0 is 24 minus 33 into H value is 500. H value is 500. Then simplified 1500 plus 40 minus 24 is 16 into 500 by 2 into 40 is 80 minus 24 minus 33, both you add it. So 30 plus 20 is 50, 57. This is equal to 1500 plus 16 5s are 80. So 8000 by 80 minus 57, it is 23. 1500 plus 8000 by 23, you divide it, you get the answer is here, it is 347.82 by division. Okay, by adding of these two you may get it rupees 1847.82. This is the mode answer. Now we have to calculate the mean. So for mean, first we have to calculate the mid value. Mid value means here it is 1000 plus 1500. 1000 plus 1500 is 2500. 2500 half is 1250. Right? H value is how much here? It is 500 difference. 500 500 we add it. 1200 plus 500 1750. 1700 and plus 500 is 2250. 22 plus 50. 22 plus 500 is 2750. 27 plus 500 is 3250. 32 plus 500 is 37, and 37 plus 500 is 4250. 42 plus 500 is 4750. Just you add the 500 500 500. Now you select the assumed value. Any one assumed value you take. Here it is 3 plus 3 6 7 8 values are there. Here you leave it 3 3. These are the middle values. Any one you take it. So I am taking here it is this I am taking assumed value. This is the A. So A means xi minus A. 1250 minus this, you get it minus 1500. This minus this minus 1000. This minus this minus 500. This minus this is 0, and this minus this is 500. This minus this is 1000. This minus this is 1500. This minus this is 2000. Okay, now so here A value we have taken 2750. H value you take. H value means here difference between these two is 500. So ui is equal to di by h. Di by h, this by this, minus 1500 by 500. 0 0 cancel, 5 3 is a minus 3. Similarly minus 1000 by 500, it is equal to minus 2. Minus 500 by 500, it is equal to minus 1. This is 0 by 500, it is equal to 0. So 500 by 500, it is equal to 1. This is 1000 by 500 is equal to 2. 1500 by 500 is equal to 3. 2000 by 500 is equal to 4. Okay,
యూఐ వాల్యూ ఆల్వేస్ ఐఎమ్ టోల్డ్ యూ, నేను మీకు ఆల్రెడీ చెప్పిన యూఐ అంటే ఏకు ఆపోజిట్లో ఉన్న 0, దాని పైన ఉన్నవన్నీ -1 -2 -3 వస్తాయి, కింద ఉన్నవన్నీ 1 2 3 4 వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది ఏ నెంబర్ అయినా కానీ. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అందుకే దీన్ని షార్ట్ కట్ మెథడ్ అನ್ನು. FIUI అంటే FIUI ఇవి రెండు మళ్ళీ 24 3s, సో ఇట్ ఈస్ -72, 40 into 2 -80, and 33 into -1 -33. So 28 into 0 0, 30 into 1 30, 22 2s 44, 16 3s 48, 7 4s 28. So this total plus number total you add it, this is 150, this total is -185. So -185 150, subtraction you get it the -35. Here total frequency total is you may get it 200. You added all this, you get it the 200, right? Now you take the formula. Arithmetic mean by deviation method, x bar is equal to, step deviation method or shortcut method, x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. So this is the formula. Here it is a value we know that 2750 assumed value, sigma fi ui is -35 by sigma fi is 200 into h value is 500. This is equal to, here it is 0 0 0 0 cancel, so 2750 plus into minus is minus, 35 into 5 175 by 2. Okay, this is equal to 2750 minus, this is half, 175 by 2. 175 లో హాఫ్ ఎంత అంటే మనకి 87.5. సో బై సబ్ట్రాక్షన్ you may get it the rupees of 2662.5. This is the arithmetic mean.